చిన్నప్పటి నుంచి నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్‌గా ఉండేది సార్ నాకు. నేను డిగ్రీ వరకు ఆ అమ్మాయి నేను కలిసి చదువుకున్నాం సార్. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది సార్. అవును, నువ్వు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నావు, నువ్వు ప్రతి ఒక్కటి నాకు చెప్పాలి కదా, నువ్వు చెప్పకుండా ఎట్లా ఉంటావు నాకు? నువ్వు ఫ్రెండ్ రా, నువ్వు ఫ్రెండ్, ఆయన భర్త. నీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళిద్దరు కలిసి ఉండటం ఇష్టమా కష్టమా? వాళ్ళ పెళ్లి పరిస్థితి ఏంటో నాకు చెప్పు. విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మేడం వాళ్ళు. ఏం కనకరేం చేశారు? అట్లా ఉండడంలో నాకు నచ్చడం లేదు సార్. అసలు చిచ్చు పెట్టాను సార్ నేను. వీళ్ళిద్దరం ఇట్లా విడిపోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నీకు హ్యాపీగా ఉందా? అవును సార్. నిజంగా ఇది మూర్ఖత్వానికి శాడిజానికి పరాకాష్ట. ఇది మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్ ఇంకేమన్నానా? కలిసి చాలా బెస్ట్ ఫ్రెండ్ సార్. అది ఇప్పుడు నేను ఇబ్బంది పడిపోతున్నాను సార్, చిక్కిపోతుంది, నేను బతకలేకపోతున్నాను అని చెప్పి ఇప్పుడు ఆయనకి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి అంట. అతను చెప్పగానే నువ్వు నమ్మేశావు. వేణు అనేటటువంటి మాటలకే ఒంగో పెట్టి 2 గుద్దాలు అనిపించింది మాకు అతనికి. తిని చెప్పింది మా వారు చేసే ప్రవర్తన కూడా సింక్ అవుతుంది సార్. మీ కర్మ కొద్ది మా కర్మ కొద్ది ఇలాంటివే సింక్ అవుతూ ఉంటాయి. ఆ అమ్మాయి డ్రెస్ తెచ్చింది, పూలు తెచ్చింది, ప్రతి ఒక్కరి విషయాలు నాకు చెప్పారు సార్. ఆ బెడ్రూమ్ ఖర్చుకునేటి, చేసుకునేటి అవన్నీ చెప్పింది సార్. ఏమర్రా మీకేమన్నా బుర్రలు బుద్ధులు ఉన్నాయా? కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అనమాట. అప్పటి వరకు అతనికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నావు, ఇక నీకు కూడా బుద్ధి చెప్పాలేమో అనిపిస్తుంది. ఇక్కడ చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అన్నట్టుగా అయింది నీ భర్త యొక్క పరిస్థితి. కుటుంబాన్ని జీవితాన్ని నాశనం చేసేటటువంటి ఇలాంటి వెధవులందరికీ కూడా నువ్వు బుద్ధి చెప్తున్న దాని అవుతావు. కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. ఏవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, వేణు అనే ఒక పర్సన్ మనకి ఇమెయిల్ చేశారండి. వేణు గారు, ఏంటంటే విషయం, సాధారణంగా మనము మన పరిధిలో ఉండాలి. ఆ పరిధి దాటి ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి చొచ్చుకుపోయి నేను ఎంత ప్రయారిటీ ఇస్తున్నానో వాళ్ళు కూడా నాకు అంతే ఇవ్వాలి, అలా ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు అని హర్ట్ అయిపోయి పక్కన వాళ్ళ జీవితాలకి దీనివల్ల, అంటే దీన్ని మరి పొసెసివ్నెస్ అంటారో మీ లాంగ్వేజ్లో ఏమంటారో నాకు తెలీదు, ఎక్కువగా ఊహించుకోవటం, వాళ్ళ జీవితాల్లో కూడా ఇబ్బంది పాలు చేయటం, ఇలాంటి క్యారెక్టర్స్ని మనం కొన్ని చూస్తూ ఉంటామండి. అలాంటి రేర్ కేసు ఈరోజు మన దాకా వచ్చింది. ఒకసారి కాల్ చేసేస్తాను, ఒకసారి డైరెక్ట్గా మీరే మాట్లాడదు. హలో హలో, నమస్తే అండి, వేణు గారా? నమస్తే మేడం. వేణు మేడం. నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. వేణు గారు మెయిల్ చేశారు కదా, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మేడం. ఎస్, మీ సమస్య ఏంటో ఒక్కసారి సార్ ముందు పెడితే మేడం దానికి తగిన సలహాలు సూచనలు సార్ ఇస్తారు. ఓకేనా? మీరు మాట్లాడటానికి రెడీగానే ఉన్నారా? రెడీగానే ఉన్నా మేడం. రైట్ అండి. ఓకే వేణు గారు, ఒక్కసారి మా సార్తో మాట్లాడండి. హలో వేణు. గుడ్ మార్నింగ్ సార్. అబ్బాయి వేణు సార్. చెప్పినాను. నమస్తే తమ్ముడు, చెప్పినాను సార్. చిన్నప్పటి నుంచి నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్గా ఉండేది సార్ నాకు. చైల్డ్హుడ్ ఫ్రెండ్. వండర్ఫుల్. చెప్పినాను. ఆ అమ్మాయి 1.5 year అయింది సార్. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. చిన్నప్పటి నుంచి నాకు ఏం చేస్తానంటే, ఆ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, ఒక పార్క్ వెళ్ళినా, ఒక టెంపుల్కి వెళ్ళినా నాతో వెళ్ళింది, నాతోనే నన్ను పిలిచలేదు సార్. ఎక్కడికైనా మీరు ఇద్దరు ఎక్కడికైనా మేమిద్దరు. ఏం జరగాలంటే ఊర్లో అందరికి మాకు తెలుసు, మా పేరెంట్స్ తెలుసు, వాళ్ళ పేరెంట్స్ తెలుసు, ఊరు మొత్తం తెలుసు మేమిద్దరం ఫ్రెండ్స్ అని. వేణు, ఎప్పటి నుంచి మీ స్నేహం? నా ఊహ తెలిసినప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేస్తాను. చిన్నపిల్లలు అప్పటి నుంచే పరిచయం ఉంది. అవును సార్. నేను డిగ్రీ వరకు అమ్మాయి నేను కలిసి చదువుకున్నాం సార్ మేమిద్దరం. ఏ పేరు వేణు? స్వాతి సార్. ఓకే అమ్మా. అమ్మాయి పేరు స్వాతి, మీ పేరు వేణు. బాగుంది. మరి అవును ఏమైంది అంత లవ్లీగా ఉంది కదా స్నేహం? అంటే అంత జనరల్ గా అది చాలా చైల్డ్హుడ్ స్నేహం, చైల్డ్హుడ్ పరిచయం అంటాం కానీ అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. అవునండి, అవును. అది ఏమవుతుందంటే బాధ్యతలు అవనివ్వండి, బరువు బాధ్యతలు అవనివ్వండి, అటు ఇటు కొట్టుకుపోతాం జీవన ప్రవాహంలో. కానీ మీరు మెయింటైన్ చేశారు, డిగ్రీ వరకు మెయింటైన్ చేశారు అంటే కనుక అదే గ్రేట్. డిగ్రీ తర్వాత ఏమైంది? ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది సార్. అంటే దానికి మించి ఏమీ కాదు, అది ప్రేమ గానీ ఇంకో విధమైన ఎందుకు అంటే ఫ్రెండ్షిప్ అక్కడి వరకు ఎందుకు వెళ్ళలేదు? జనరల్ గా వెళ్ళిపోద్దు, కానీ మీది ఎందుకు వెళ్ళలేదు? అంటే ఆ విధంగా ఎప్పుడు ఊహించుకోలేదా, ఆలోచించలేదా? ఆలోచించలేదు సార్. ఫ్రెండ్షిప్ గానే ఉన్నాము మనము. పెళ్లి చేసుకోకుండా కాదు కానీ
కానీ పెళ్లి అనే ప్రస్తావన ఎప్పుడు రాలేదు మీ ఇద్దరు జీవితాల్లో. అసలు రాలేదు సార్. ఓకే ఓకే, మంచి ట్రూ ఫ్రెండ్స్. రైట్ రైట్, వండర్ఫుల్. డిగ్రీ తర్వాత అంటే సినిమాలకు వెళ్ళటం, చట్టపట్ట తిరగటం అంతా హ్యాపీగానే. ఈ చుట్టుపక్కల వేరే స్నేహితులు అవనివ్వండి, కుటుంబ సభ్యులు కానీ దాన్ని వేరే విధంగా వర్ణించడం కానీ వేరే విధంగా చూడటం అనేది ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు సార్. వండర్ఫుల్. డిగ్రీ తర్వాత ఏమైంది? అమ్మాయికి మ్యారేజ్ అయింది సార్. అదే సంగతి. ఓకే ఓకే, అవ్వాలిగా పెళ్లి, వయసు వస్తే ఆడపిల్లకి. తర్వాత అమ్మాయికి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంకా నన్ను పట్టించుకోలేదు సార్, నన్ను దూరం పెట్టేసింది సార్. మరీ చెప్తా, అంత స్నేహం ఉండి పట్టించుకోకుండా ఎందుకు ఉంటది వేణు? ఇప్పుడు మ్యారేజ్ అయినాక అసలు నన్ను దూరం పెట్టారు, నాకు అసలు ఫోన్ చేయట్లేదు, ఏమన్నా మూవీకి వెళ్దామన్నా ఫోన్ చేయట్లేదు. కాదు, నాకు తెలియక అడుగుతాను, అంత ముందు ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఉత్తరం రాసేదా నీకు? అంటే ఇద్దరు నాకు కాల్ చేసేది సార్, వెళ్దాము రెడీ అయ్యి ఉండు అట్లా అని. బాగుంది. మ్యారేజ్ అయినా నుంచి నన్ను అసలు పట్టించుకోలేదు సార్, ఒక ఫ్రెండ్ గానే కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఒకటి నాకు చెప్పు, ఇంతకు ముందు అన్నీ చెప్పేది పోసుకొచ్చినట్టు, ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి, నువ్వు అడక్క ముందే చెప్పేదా, నువ్వు అడిగితే చెప్పేదా? అంటే అడక్క ముందే చెప్పేది సార్ తను, ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేది నేను వేణుతో వెళ్తాను అని. ఇప్పుడు నీ బాధ ఏంటి? ఇప్పుడు అడిగినా చెప్పట్లేదా? అవునా, నాకు అసలు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు సార్ తను. చెప్పటమే ప్రిఫరెన్సా? అదేంటా? సరే అదొకటి, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పట్లేదు. ఇంకా నువ్వేం పెళ్లి చేసుకోలే కదా? ఇంకా నేనేం చేసుకోలేదు సార్. ఆ అమ్మాయి భర్తతో బానే ఉందా? హ్యాపీయా వాళ్ళిద్దరు? హ్యాపీనే సార్. చిన్నప్పటి నుంచి పరిచయము. ఓకే, ఆడపిల్లలకి సహజంగా పెళ్లి అయిన తర్వాత భర్తే ముఖ్యమైనటువంటి వ్యక్తిగా అతనితో పాటు కొట్టుకుపోతూ ఉంటారు ఆ జీవన దీంట్లో. నీ ప్రాబ్లం ఏంటి? సార్ నా ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి అని చెప్తా తిరుగుతా, అది మన రెస్టారెంట్కి వెళ్ళి చెప్పలేదు, మన టెంపుల్కి వెళ్ళి చెప్పలేదు, కనీసం ఒక మాట అయినా చెప్పాలి కదా వాళ్ళ ఫ్రెండ్ అని. అంటే చెప్పుకుంటూ పోతే కనుక మళ్ళీ వాళ్ళ భర్తతో ప్రాబ్లం రాదు ఆ అమ్మాయికి? సార్ అంటే నాకు ప్రిఫరెన్స్ ఇచ్చింది, కనీసం కొంచెం ఒక మాటనే చెప్పి వెళ్ళాలి కదా సార్. తను అసలు చెప్పకుండా తన ఇష్టప్రకారం నాకు కూడా నచ్చట్లేదు సార్ అది. కాదు నేను నువ్వు మీరిద్దరు ఇంత జిగిరి దోస్తులు అనేటటువంటిది మీరు ఇంత ఇదిగా మాట్లాడుకున్నారు, భర్తకు తెలుసా? తెలుసు సార్, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడా సార్, వాళ్ళ ఫ్రెండ్ అయినా వాళ్ళ భర్తకు కూడా నన్ను పరిచయం చేసింది. ఏది ఇప్పుడు గుడికి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా నీకు చెప్పాలి అనే అంశం కూడా వాళ్ళ భర్తకు తెలుసా? తెలియదు సార్. ఒంగో పెడతాడు. అలా కాదు, అది ఏదో ఇప్పుడు పరిస్థితులు బట్టి మనుషులు మారుతారు, ఆలోచనలు మారుతారు, రకరకాలు మారుతూ ఉంటాయి. నువ్వు ఎలాగ అడుగుతావు అది? పోనీ ఆ అమ్మాయి ఏమన్నా నిన్ను లేదండి నిన్ను ప్రేమించేశాను, మేమిద్దరం ప్రేమ లేఖలు పనిచేసుకున్నాము, ప్రేమ పరంగా మేము ఇంత ముందుకు వెళ్ళిపోయాము, ఇప్పుడు చీట్ చేసిందంటే అది వేరే విషయం. ఫ్రెండ్షిప్ లో ఉండవలసినటువంటి ఎఫ్ ఫర్ ఫ్రెండ్షిప్, ఎఫ్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ అని అంటూ ఉంటాను నేను. ఇప్పుడు అదే వేణుకి పెళ్లి అయింది అనుకుందాం, అప్పుడు తన ప్రయారిటీ కూడా కొంత మారింది, ఫ్యామిలీ వైపు షిఫ్ట్ అవ్వాలి కదా వేణు. ఎప్పుడు ఒకేలాగా ఎట్లా ఉంటారమ్మా? ఇది మారే బ్యాచ్ కాదులేండి. ఒకప్పుడు పెళ్ళైనా ఇది పెళ్ళైనా అటువైపు కాంట్రిబ్యూషన్ వస్తుంది, అదే ఎక్స్పెక్టేషన్ ఆడపిల్ల, ఇతని ఎక్స్పెక్టేషన్ రీచ్ కావాలని అంటాడు. అందుకని పెళ్లి అయిపోయి ఒక సంసారం అనేది ఏర్పడ్డాక మళ్ళీ ఇటువైపు అంటే మాట్లాడతారు కానీ పూర్తిగా ఇటు ఎట్లా ఉంటారండి? అంటే ఒకటి వేణు ఇక్కడ రెండు బాధలు, ఒకటి నీ బాధ, రెండోది ఏంటంటే పెళ్ళైనటువంటి ఆడపిల్ల ఆ అమ్మాయి ఉండేటటువంటి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది తెలుసా? మీరు ఏదో ఫ్రెండ్షిప్ లో తిరిగినటువంటి జల్సాగా తిరిగేటటువంటి పరిస్థితి కాదు. పెళ్లి కాకముందు ఒకటి, పెళ్ళైనాక ఒకటి కదా. ఒకటి, రెండోది ఏంటంటే కనుక భర్త నీకు ఎంత బాగా తెలిసినా భర్తతో పాటు ఆ అమ్మాయి ఉండేటటువంటి అనుబంధాన్ని కాపాడుకోవాలి అంటే కనుక భర్త తప్ప ఇంకో ప్రపంచం లేదు అన్నట్టుగా ఆ పరిస్థితిలో ఆ అమ్మాయి ప్రూవ్ చేసుకోవాలి. అత్తగారులు మామగారులు ఇంతమంది. సో ఫ్రెండ్షిప్ వరకు ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు కానీ ఈ డైలీ షో అనేటటువంటిది ప్రతిరోజు నీకు వార్తలు అందజేయాలి, అక్కడ జరిగేటటువంటి ప్రతి అంశాలని నీ వరకు నీ చెవు వరకు చేర్చాలి అనేటటువంటి ఆస్పెక్ట్ కొద్దిగా అధికంగా ఆలోచిస్తున్నామేమో అని అనిపిస్తుంది. ఆమె జీవితంలోకి ఎక్కువగా చొరబడినట్టు అనిపిస్తుంది. ఇష్యూ వల్ల ఆ అమ్మాయి మ్యారేజ్ జీవితం డ్యామేజ్ అవుతే ప్రమాదం. వాళ్ళిద్దరు భార్య భర్తలు, 1,00,000 సమస్యలు ఉంటాయి, ఆనందకరమైనటువంటి అంశాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. వాళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు. బహుశా నీకు కూడా చెప్తూ ఉంటారు మధ్య మధ్యలో మా ఆయన ఇలాగా మా ఆయన అలాగా అని చెప్పి. ఇదంతా సర్వసహజం, నువ్వు అది యాక్సెప్ట్ చేయాలి. నీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళిద్దరు కలిసి ఉండటం ఇష్టమా కష్టమా? సార్ అది వాళ్ళిద్దరు ఉండగా ఇష్టమే సార్, కానీ నాకు ఇంత ముందు అంటే ఫ్రెండ్షిప్ గా ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా మొత్తం చెప్పేది. ఇప్పుడు నాకు చెప్పుకొని ఎవరు లేరు కదా సార్. అదే ఇప్పుడు నీకు ఇప్పుడు ఒకటి పాయింట్, అది నువ్వు ముందుగానే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు వేరే లోకం వేరే ప్రపంచం తెలియనప్పుడు చదువు బెస్ట్ ఫ్రెండ్ నువ్వు అన్నట్టుగానే ఉండేది ఆ అమ్మాయి ప్రపంచం. ఇప్పుడు ఏంటంటే కనుక ఆ అమ్మాయి రకరకాల ప్రపంచాలు, భర్త, అత్తమామలు, వేరే కుటుంబాలు, 1,00,000 సమస్యలు, రేపొద్దున పిల్ల జల్ల పుడితే కనుక ఆ లోకం, ఇవన్నీ రకరకాల అంశాలు ఉంటాయి. నువ్వు ఏకాగ్గా ఉన్నావు, నువ్వు ఫ్రెండే, మంచి దోస్తే, నిన్న ఎక్కడ అమ్మాయి అందా నిన్ను నా జీవితం నుంచి డిలీట్ చేసేస్తున్నానని ఎప్పుడన్నా అందా? అనలే కదా.
సార్. సో నీ ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా తగ్గించుకోలేమో అని అనిపిస్తుంది. అసలు నీ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని ఫ్రెండ్లీగా చూస్తున్నావా, లేదంటే ఆ అమ్మాయి భర్త స్థానంలో నిలబడాలనుకుంటున్నావా నువ్వు? నా అనుమానాలు నాకు వస్తున్నాయి. అమ్మాయిని ఫ్రెండ్లీగానే చూడాలనుకున్నాను. మరి నీ ఫ్రెండ్షిప్ లో ఇంత పొసెసివ్నెస్ ఏంటి, ఇంత క్రేవింగ్ ఏంటి, ఇంత అదే కదా. డెస్పరేషన్ ఏంటి? ఏదో మీరిద్దరు కాన్స్టిట్యూషన్ రాసుకున్నట్టు, లెక్కల పుస్తకాలు రాసుకున్నట్టు, మన లెక్క ఇలాగే ఉండాలన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఈ విధంగా ఉంటే కనుక ఆ భర్తకు లేనిపోయిన ఆలోచనలు, అనుమానాలు వస్తాయి. ఆ అమ్మాయి జీవితం అస్తవ్యస్తం అవుతుంది. నీ ఫ్రెండ్షిప్ గురించి ఇంకో 2 గంటలు మాట్లాడు, నేను చాలా హ్యాపీగా ఉంటా, అందులో డౌటే లేదు. నీ ఫ్రెండ్షిప్ పక్కన పెట్టు, అటక మీద పెట్టు నీ స్నేహాన్ని. ఇప్పుడు అది కాదు నాకు ఇష్యూ. వాళ్ళ పెళ్లి పరిస్థితి ఏంటో నాకు చెప్పు. అంటే నాకు ఏం చెప్పకుండా చేశాను కాబట్టి నేను వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాను సార్. నేను చిచ్చు పెట్టాను, నువ్వు ఓపెన్ గా నువ్వే పదం వాడేస్తున్నావు. ఏం చేసావే, ఏం కనకరేం చేసావు? అంటే నాకు చెప్పకుండా ఇట్లా వెళ్ళింది, ఇట్లా తిరిగింది. వాళ్ళిద్దరు అట్లా ఉండడంలో నాకు నచ్చడం లేదు సార్ అసలు. అది ఓకే, ఏం చేసావు? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి లేరా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఒక విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మేడం వాళ్ళిద్దరు. ఊరిని నువ్వు ఆనందంగా ఉన్నావు, నువ్వు పండగ చేసుకుంటావు దీపావళి. నాకేం ఆనందం. అబ్బాయికి కొంచెం నీకేమైనా పెద్ద తేడా ఉందని అడుగుతుంది మేడం. నేను మేడం అడుగుతుంది కానీ నాకు డౌట్ వచ్చింది. కానీ నేను అమ్మాయితో మాట్లాడకుండా నేను మాట్లాడలేను. ఇప్పుడు వాళ్ళిద్దరు విడాకులు తీసుకునే పరిస్థితి వరకు వచ్చింది అంటే కనుక ఇద్దరు కలిసి లేరా? వీళ్ళిద్దరు ఇట్లా విడిపోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు హ్యాపీగా ఉందా? అదేంటి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది కదా, నేను ఏమన్నా విషయాలు షేర్ చేసుకోనికి నాకు దగ్గరగా ఉంటది కదా. ఇప్పుడు మేము నిజంగా ఇది మూర్ఖత్వానికి, శాడిజానికి పరాకాష్ట ఇది. నిజంగా ఒక స్నేహితురాలు అంటే కనుక, ఒక స్నేహితుడన్నా స్నేహితురాలన్నా కూడా మనం సుఖపడాలి, వాళ్ళని సుఖపెట్టాలి, వాళ్ళకి ఏదన్నా కష్టానికి నష్టానికి మనం తోడుగా ఉండాలి అని అనుకోవాలి. ఒకప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యన ఏమైనా సమస్య వస్తే కనుక నువ్వు చేదోడు వాదాడుగా వాళ్ళిద్దరి మధ్యన ఏమన్నా ఉండేటటువంటి అంశాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కానీ అబ్బా పెళ్లి చేసేసుకున్నారు, ఇప్పుడు విడిపోయారు, రేపొద్దున అమ్మాయి అంటే కనుక నువ్వు నిజంగా నీది స్నేహమా శాడిజమా అని మాకు డౌట్ వస్తుంది. ఖచ్చితంగా ఏమిది కాదు, నువ్వు పెద్దలకి అందరికి తెలిసే మాట్లాడుతున్నావు. ఈ ఫోన్ కాల్ నీ బుర్ర పనిచేస్తుందని డౌట్ వస్తుంది మాకు. నిజంగా ఇక్కడ నువ్వు కాదు విక్టిమ్, నువ్వేదో పెద్ద విక్టిమ్ అన్నట్టుగా మాకు పెద్ద ఈమెయిల్ రాసేసి మేమేదో నువ్వు కష్టాల్లో ఉన్నట్టుగా నీ స్నేహితురాల గురించి నువ్వేదో చెయ్యాలి అనే తపంతో మాకు ఈమెయిల్ పెట్టామని మేము పరుగులెత్తుకుంటూ ఇంకో 300 మంది ఈమెయిల్స్ పక్కన పెట్టి నీకు ఫోన్ చేస్తే ఇక్కడ నువ్వు కాదు విక్టిమ్, ఆ అమ్మాయి విక్టిమ్, ఇక్కడ ఆ అమ్మాయి బాధితురాలు. ఇక్కడ తనేమంటది అసలు? తనేమంటోంది? తను ఏమంటుందంటే ఇప్పుడు మేము విడాకులు తీసుకొని కూడా సిద్ధమైనాము అని చెప్తుంది మేడం. అదే ఇప్పుడు ఆ అమ్మాయి అది కాదు మేడం, ఈ అబ్బాయి ప్రతిరోజు ఫోన్ చేయలేదు, టెంపుల్ కి వెళ్తున్నానని చెప్పలేదు, సినిమాకి వెళ్తున్నానని చెప్పలేక ఆ అమ్మాయి ఏదో ఒక వీక్ పాయింట్ లో వీడికి ఫోన్ చేసి ఉంటది. వాళ్ళ భర్త కోపం వచ్చి ఉంటది. ఇక్కడ నేనా ప్రయారిటీ, వాడే ప్రయారిటీ, వాడు స్నేహంగా అనిపించట్లేదు, ఇంకో విధంగా అనిపిస్తున్నారంటే ఇప్పుడు భార్యాభర్తలు దూరం అయ్యారు, విడాకుల వరకు వచ్చారు. ఎవరు దీనికి సూత్రధారి? నువ్వే కదా. కాదు కళ్యాణ్ గారు, సిగ్గు లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను సార్ అని చెప్తాడేంటి? అంటున్నావు. అసలు మనం ఎలాంటి రోజుల్లో ఉన్నామండి? అసలు ఇట్లా చూస్తే అట్లా ఏదో ఊహించేసుకునే రోజుల్లో ఉన్నప్పుడు ఇలా ప్రతిదానికి నాకు గుడికి బడికి చెప్పట్లేదు అని అలా టార్చర్ పెడుతుంది. ఎవరైనా ఊహిస్తారు కదా, ఆ ప్లేస్ లో ఎవరున్నా అదే సమస్య. ఒకటి వేణు, ఇక్కడ చాలా క్లియర్ కట్ పాయింట్ ఏంటంటే కనుక దయచేసి నువ్వు విక్టిము, నేను బాధితుడిని అనేటటువంటి నాకు సానుభూతి చూపెట్టాలి, నా సమస్యకి పరిష్కారం చూపెట్టాలి అనే ఆలోచనతో నువ్వు బయటికి రా. నువ్వు ఏంటంటే ఒక పెళ్లిని పెటాకులు చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నావు, నువ్వు తెలియకుండానే వెళ్ళిపోతున్నావు నువ్వు ఆ డైరెక్షన్ లో. నువ్వు బహుశా ఏంటంటే నువ్వు ఇప్పటికీ అమాయకుడు అనే స్థానంలోనే ఉన్నావు. నువ్వు తెలియకుండానే ఏంటంటే నాకు స్నేహం దక్కనప్పుడు అక్కడ దాంపత్య జీవితం ఉండకూడదు, అక్కడ సంసార జీవితం ఉండకూడదు అనే సాడిస్టిక్ యాంగిల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు. అది నీకు తెలియట్లేదు కూడా, నీకు తెలియట్లేదు. నువ్వు ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఏంటంటే నీకు తెలియకుండా నువ్వు ఎలా అయితే చేసేస్తున్నావో ఆ అమ్మాయి తెలియకుండానే స్పీడ్గా స్టెప్లు వేసేస్తుంది. ఆ అమ్మాయి ఈ దిక్కును వచ్చేస్తుంది, ఇంకొచ్చేమో చిటుక్కుమంటే వాళ్ళిద్దరు విడాకులు అయిపోతారు. ఇప్పుడు మేము దిగకపోతే రంగంలోకి నిజమైన స్నేహితుడు వాళ్ళు హ్యాపీగా సుఖంగా ఉండాలనుకుంటారు, విడిపోయి నువ్వు ఆనందించడం ఏంటి? ఒకప్పుడు నిజంగా ఆ అమ్మాయిని అంత గుప్పెట్లో పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక మీ స్నేహ బంధాన్ని ఇంతకు ముందే మీరు భార్యాభర్తల బంధం కింద మార్చేసుకుంటే ఆ ప్రయత్నం చేసుకుంటే అయిపోయి కదా. మాది ఎప్పటికీ స్నేహ బంధం ఏమండి, అది ఆ విధంగా మేము ఎప్పుడు ఆలోచించలేదు అన్నట్టుగానే అని అంటూనే ఉన్నారు. ఇంకో విధంగా ఆ యాంగిల్లో వెళ్ళిపోతుంది ఇష్యూ. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ కలుపు, అందుబాటులో ఉంటే. అమ్మాయి పేరేంటి? స్వాతి సార్. స్వాతికి ఒకసారి ఫోన్ కలుపు అర్జెంటుగా.
కలుపుతున్నాం. నిజమైన స్నేహం త్యాగాన్ని కోరుకోవాలి. ఇది పిచ్చితనం మేడం, ఇది విడ్డూరంగా ఉంది అంతా. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అతను చెప్పే విధానం కూడా చాలా తేడాగా అనిపిస్తుంది కళ్యాణ్ గారు. ఇతను మొదటి నుంచే తేడా, లేదంటే ఆ అమ్మాయి పెళ్లి అయ్యాక ఇతను తేడా అయ్యాడు అన్నది మనకు కలుసుకోవాలి. తనతో మాట్లాడితే గానీ మనకు తెలియదు. చాలా ఇంపార్టెంట్ కాల్ మేడం ఇది. అవునండి. అమ్మో, మరి ఈ రోజు ఇలా ఆలోచిస్తున్నారా అనిపిస్తుంది నాకైతే. మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను ఈ అబ్బాయి యాంగిల్ ఇలా ఉందని చెప్పి ఆ అమ్మాయి మొదటి నుంచే పసిగట్టి అసలు ఆ అమ్మాయి పెళ్లికి ముందే బండ గీత గీసేసి ఒరే ఇదేరా నీ పాత్ర, దీనికి మించి నువ్వు ఎక్స్పెక్ట్ చేయదు, దీనికి మించి ఎక్స్పెక్ట్ చేస్తే పచ్చి అని చెప్పాలి. కాదు కళ్యాణ్ గారు, ఎవరి పరిధి ఏంటో వాళ్ళకి తెలియదు ఆ మాత్రం. అదే అప్పుడు ఆ అమ్మాయి మాట వింటే అమ్మా హలో అమ్మ నమస్తే అమ్మ, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మన సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాము. సార్ నమస్తే. నమస్తే స్వాతి. నాతో పాటు సీనియర్ హోస్ట్ జయ గారు ఉన్నారు, ఆవిడ కూడా ఒకసారి పలక. నమస్తే అమ్మా. నమస్తే స్వాతి. నమస్తే మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సడన్ గా షాకింగ్ ఎంట్రీ ఇచ్చాం నీ జీవితంలో, కానీ ఏంటంటే మాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అనమాట. అంటే ఏంటి, ఒక జీవితాలతో ఇలా ఆడేసుకుంటారా మనుషులు అనే భయంతో డైరెక్ట్ గా ఇతన్ని ఫోన్ కలపటం, మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయకముందే మేము మమ్మల్ని పరిచయం చేసేసుకోవటం అనేది జరిగిపోయింది. స్వాతి, నీ జీవితం చాలా క్రిటికల్ స్టేట్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతున్నాం, ఏమనుకోవద్దు. ఇప్పుడు అతను ఫోన్ కలిపాడు వేణు, అసలు ఏం జరిగిందమ్మా, అసలు వేణుకి నీకు ఉండేటటువంటి బాండింగ్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఇదివరకు వర్ణించారు, ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత దాన్ని ఏమంటారు, మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్ ఇంకేమన్నానా? చాలా బెస్ట్ ఫ్రెండ్స్ సార్. బెస్ట్ ఫ్రెండ్స్ బాగానే ఉంది. పేరెంట్స్ అంటే వేరే సంబంధం చూసారు, ఫ్యామిలీ మంచిదని చెప్పి పెళ్లి చేశారు. నీకు ఇష్టంగానే చేసుకున్నావా పెళ్లి? ఇష్టంగానే చేసుకున్నాను సార్. వేణుకు కూడా ఇష్టమేనా నువ్వు పెళ్లి చేసుకోవటం? ఇష్టం అంటే ఫ్రెండ్ కదా సార్, తనకు కూడా ఇష్టమే. నీ పెళ్లికి వచ్చాడా వేణు? వచ్చారు సార్. అక్షంతలు వేయకపోయినా ఇద్దరికి సెకండ్ ఇచ్చాడా? బాగానే ఉన్నాను సార్. మరి ఏంటి ఇప్పుడు అతనికి ఏదో రోగం వచ్చినట్టుంది, ఏంటి అర్థం కావట్లేదమ్మా మాకు. ఏమేమి సార్? అది ఇప్పుడు నేను ఇబ్బంది పడిపోతున్నాను సార్, గుడికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు, ఇంకో చోటకి వెళ్తున్నానని చెప్పట్లేదు, నాకు పిచ్చెక్కిపోతుంది, నేను బతకలేకపోతున్నానని చెప్పి ఇప్పుడు ఏకంగా నువ్వు పుట్టింటికి వచ్చావంట కదమ్మా? అవును సార్. ఏమైంది? మా వారికి నాకు పడట్లేదు సార్, ఆయన ప్రవర్తనలో తేడా వచ్చింది సార్, ప్రవర్తన మంచిగా లేదు సార్. అంటే ఆ ప్రవర్తనలో తేడా రావటానికి మన మహానుభావుడు కారణమా? వేణు ఏమన్నా తన ప్రాబ్లం ఎలా అవుతుంది సార్? నువ్వు తేడాగానే మాట్లాడు. కాదమ్మా, ఇప్పుడు ఏంటి అసలు మీకు మీ ఆయనకి జరిగిన గొడవ ఏంటి? మా వారికి ఏంటో సడన్ గా ఫోన్ వస్తుంది సార్, ఫోన్ వస్తే సడన్ సైడ్కి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు సార్. ఎవరు అంటే అది ఒక నార్మల్ కాల్ అని ఫేక్ కాల్ అంటున్నారు సార్, ఏంటో చెప్పట్లేదు. అనుకోకుండా ఒక రోజు రోడ్డు మీద ఒక అమ్మాయితో మాట్లాడుతుండగా నేను చూసాను సార్. ఎవరు అమ్మాయి సార్ నవ్వుతూ మాట్లాడుతాను సార్, ఎవరు అమ్మాయి అంటే అడ్రస్ అడుగుతుందని చెప్తున్నారు సార్. ఏంటి అసలు అర్థం కాదు సార్, నాకు ఆయన ప్రవర్తన నాకు నచ్చట్లేదు సార్. కాదు బంగారం, ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్ని రోజులు అయింది, ఎన్ని నెలలు అయింది? సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరంన్నర, 18 months అవుతుంది. నీకు ఇతనికి మధ్యన మీ వారి యొక్క ప్రవర్తనలో ఈ మార్పు రావటానికి ఎప్పటి నుంచి నువ్వు గమనించావు? ఎప్పటి నుంచి అంటే దగ్గర ఒక 6 నెలలు 7 నెలలు. 6 నెలలు బట్టి అంటే దగ్గర ఈ సంవత్సరం నెలలో 1 సంవత్సరం అయితే కనుక మీరిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. సరే, సంతోషం. అది తీసి పక్కన పెడదాం. సో మీ ఇద్దరి మధ్యన ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడానికి, భార్యాభర్తలు మీరు దూరం అయి నువ్వు పుట్టింటికి వచ్చి ఉండటానికి వేణు అయితే కారణం కాదు అని అంటున్నావు. వేణు వల్ల మీ ఇద్దరు, వేణు వల్ల పెళ్లి అయిన 18 నెలల్లో వేణు వల్ల నీకేమైనా ఇబ్బంది వచ్చిందా? లేదు సార్, వాడు బాగానే ఉంటున్నాడు సార్. కాదు, మీకు అనుక్షణం ఫోన్ చేయాలి, లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమేమి చేస్తున్నావు, ఎప్పుడు ఎలా ఉన్నావు అనేటటువంటి వాకప్ ఇతను చేయకముందే నువ్వు అతనికి చెప్పాలి, పెళ్లికి ముందు నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండాలి అనేటటువంటి అంశం నీకు ఎక్కడ, ఈ పెళ్లి అయిన తర్వాత నీకు ఎక్కడ ఇబ్బందిగా లేదా, ఎక్కడ ఇబ్బందిగా అనిపించలేదా? అప్పుడప్పుడు విసిగిస్తాడు సార్, విసిగిస్తుంటే ఎలా వస్తారు, నాకు మరి ఫ్యామిలీ ఉంది, ఆయనతో ఉండాలి కానీ ఫ్రెండ్ తో ఎక్కువ క్లోజ్ గా ఉండలేను కదా సార్. మరి ఈ నువ్వు ఇలా విసుగు పడుతున్నావు అనేటటువంటిది నీకు ఒక్కదానికే విసుగుగా ఉందా, మీ ఆయనకు కూడా విసుగు అనిపించిందా? లేదు సార్, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, బయటకు కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. ఎవరిద్దరు? అనే బాగానే ఉంటాయి. ఎవరిద్దరు? మా వారు కలిసి వెళ్తారు, కలిసి వస్తారు సార్, బాగానే ఉంటున్నారు. వీళ్ళిద్దరు దోస్తులే ఎప్పుడు బాగానే ఉంటారు సార్. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు 2 ఇష్యూస్ లో మనం ఈ రోజు ఇప్పుడు మాకేంటంటే ఇంతకు ముందు వేణు అనేటటువంటి మాటలకే ఒంగో పెట్టి 2 గుద్దాలు అనిపించింది మాకు అతనికి. ఏంద్రా పెళ్లి చెడగొడుతున్నావు, స్నేహం వరకు కాపాడుకో, స్నేహాన్ని కాపాడుకుంటూనే ఆ అమ్మాయి హ్యాపీగా సంతోషంగా ఆ అమ్మాయి పెళ్లి జీవితంలో కూడా ఉండాలని కోరుకోవటం అనేటటువంటిది అసలైనటువంటి స్నేహంరా బాబు అని మేము అతనికి చెప్తున్నాం. మాకు కోపం వచ్చింది అతను. ఎందుకంటే కనుక వాళ్ళు విడిపోవాలి సార్, వాళ్ళు కలిసి ఉండకపోతే కనుక నాతో మాట్లాడుతుంది అన్నట్టు మాట్లాడేది. నీకు తెలుసో తెలీదు, చిన్నపిల్లల్లాగా. అర్థమైందమ్మా? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, వేణు బలవంతంగా మీ ఇద్దరి మధ్యన దూరేటటువంటి ప్రయత్నం చేసి మీ ఇద్దరి మధ్యన దూరాన్ని పెంచుతున్నారు.
చెప్తున్నాడా అంటే కనుక లేదు సార్, వేణు అలాంటోడు కాదు, చాలా మంచోడు, చిన్ననాటి స్నేహితుడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడని నువ్వు అలా అంటున్నావు. అది నువ్వు నిజంగా అనుకుంటున్నావా, భ్రమలో పడి అలా అనుకుంటున్నావు అనేది మేము తేల్చుకోవాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నీ భర్త యొక్క వ్యవహారం కరెక్ట్గా లేదు అనేటటువంటిది నీకు ఫస్ట్ అనుమానం వచ్చిందా, లేదంటే దీనికి సంబంధించినటువంటి విషయాలు నీ చెవుని ఎవరేశారు? అదేనమ్మా, నువ్వు ఇప్పుడు మా డాక్టర్ గారికి నువ్వు చెప్పిన చాలా చిన్న విషయాలు కదా. ఫోన్ పక్కకెళ్ళి మాట్లాడడం, రోడ్డు మీద ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడటం నువ్వు చూసావు, అంతే, అంతవరకే. ఇంకా నీకెవరు చెప్పారు? అంతే, నువ్వు విడిపోయేదాకా వెళ్ళావు అంటే ఇంకేంటి రీజన్స్ ఏంటి, నీకు ఎవరైనా చెప్పారా? నీ కళ్ళకు కనిపించినటువంటి చెప్పండి మేడం, వేణు చెప్పండి మేడం. వేణు కలిసి మా వారితో వెళ్ళేటప్పుడు మా వారు ప్రవర్తన, ఆయన ఎవరితో మాట్లాడడం, ఎక్కడికి వెళ్ళడం, కలిసి వెళ్ళడం, ఏదేదో చూసిందంట. నాకు ప్రతిదీ చెప్తుంటాడు. బెస్ట్ ఫ్రెండ్ కదా సార్ మేడం, ప్రతి విషయం నాకు చెప్తున్నా. మీ బెస్ట్ ఫ్రెండ్షిప్ తగలయ్యా. బెస్ట్ ఫ్రెండ్ అంటే కనుక నీ పెళ్ళిలో నువ్వు హ్యాపీగా ఉండాలి, వీడి పెళ్ళిలో వీడు హ్యాపీగా ఉండాలి. ఇద్దరు విడిపోయి వచ్చి ఎదురు బదురు కూర్చోవటం ఫ్రెండ్షిప్ అంటారా? ఏం ఒకరినొకరు కాపాడుకుంటున్నారా, నాశనం చేసుకుంటున్నారు? ఏమేం చెప్పాడు చెప్పు, నీకు ఏమేం చెప్పాడు నీ భర్త గురించి ఈ వేణు అన్నాడు? మీ ఆయన మంచిగా లేరు, మీ ఆయన వాళ్ళతో మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు, మీ ఆయనకి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి అంటున్నాడు సార్. అతను చెప్పగానే నువ్వు నమ్మేశావు? అంటే అవి చెప్పగానే నువ్వు మీ ఆయన ఎప్పుడైతే ఫోన్ తీసుకుని పక్కకి వెళ్తున్నాడో, ఎవరో ఆఫీస్ కలుగుతానో లేదంటే నీలాంటి చిన్ననాటి స్నేహితురాలతో ఎవరో బైక్ మీద కూర్చొని మాట్లాడుతున్నాడో, దానికి లింకప్ చేసేసుకున్నావు నువ్వు, అంతే కదా సార్? మా బెస్ట్ ఫ్రెండ్ నా మంచి కోటది కానీ చెడుకోడు కదా సార్. ఏమో అదే తేలుతుంది ఇప్పుడు, లెక్క తేలుతుంది చూడు, లెక్క తేలుతుంది. బాబు వేణు చెప్పమ్మా, తర్వాత ఒక నిమిషం చెప్పు. తర్వాత మా వారు తిని చెప్పింది, మా వారు చేసే ప్రవర్తన కూడా సింక్ అవుతుంది సార్. అక్కడ కొంచెం ఎక్కువ నమ్మకం వచ్చింది సార్. మీ కర్మ కొద్ది మా కర్మ కొద్ది ఇలాంటివే సింక్ అవుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఇతని దగ్గరికి వద్దాం, మన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. బాబు వేణు, జాగ్రత్తగా ఆలోచించి ఊహించుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. నువ్వు స్వాతి యొక్క భర్త కలిసిమెలిసి ఉండేవారు, చాలా రేర్ సిచ్యువేషన్ కూడా అది. ఎందుకంటే కనుక వైఫ్ కు సంబంధించినటువంటి స్నేహితుడితో యూజువల్ గా భర్త అంత కలివిడిగా ఉండటం అనేది సర్వసహజం కాదు. ఎందుకంటే కొత్తగా పెళ్ళైనప్పుడు కొద్ది పొసెసివ్ గా ఉంటారు, ఆ అబ్బాయి ఎవరు, ఈ అబ్బాయి ఎవరు అని రకరకాల ప్రశ్నలు చేసి అనుమానిస్తూ ఉంటారు. కానీ అలా అనుకోకుండా ఆ అబ్బాయిది కూడా చాలా బ్రాడ్ మైండెడ్ కాబట్టి తన భార్యకు సంబంధించినటువంటి స్నేహితుడిని తన స్నేహితుడిగా భావించి మీ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని హ్యాపీగా తిరిగేవారు. ఏమని చెప్పావు ఆ అబ్బాయికి? ఏమైనా చెప్పకూడదు, ఏమైనా చెప్పావా? ఏం చెప్పావు? అంటే మేము పార్క్ వెళ్ళింది, ఒకటే ప్లేట్లు ఇద్దరం తినేది, ఐస్ క్రీమ్ ఒకటే కప్పులు ఇద్దరం తినేది, మూవీకి వెళ్ళింది, పార్క్ వెళ్ళింది, బైక్ డ్రైవ్ చేసుకుంటూ కలుసుకొని పోయేది. ఏది చిన్నప్పటి నుంచి మీ అనుభవాలన్నీ కూడా మహాభారతంలో చెప్పావు అబ్బాయికి? అవును సార్, చెప్పాను సార్. ఇంకేమైనా చెప్పావా? ఆ అమ్మాయి స్వాతి నీకేం పంచుకుంది? స్వాతి నీ పెళ్ళి అయిన తర్వాత మీరు మాట్లాడుకున్నవి ఏమన్నా మాట్లాడుకున్నారా? ఆ అమ్మాయి డ్రెస్ తెచ్చింది, పూలు తెచ్చింది, ప్రతి ఒక్కరి విషయాలు నాకు చెప్పారు సార్. స్వాతి వాళ్ళ ఆయన తనకి పువ్వులు తేటము, తర్వాత ఇంకేమన్నా డ్రెస్సులు తేడము, ఆ బెడ్రూమ్ లో ఖర్చుకునేటి చేసుకునేటి అవన్నీ చెప్పింది. ఏమర్రా మీకేమన్నా బుర్రలు బుద్ధులు ఉన్నాయా? ఇవన్నీ చెప్పేది నాకు అని చెప్పి నువ్వు ఆడికి చెప్పావా? సారీ, స్వాతి వాళ్ళ భర్తకు చెప్పావా? అవును సార్, చెప్పాను సార్. స్వాతి ఇలా పంచుకునేది నీకని? అది నా స్వార్థం సార్, అది చెప్పడం. అవునులే, నీకు స్వార్థమే లే. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మంచి ఉద్దేశంతోనో లేదంటే ఇంకోటో పర్లేదు, నా ఫ్రెండ్కే కదా చెప్తున్నాను అన్నట్టు చిన్నప్పటి నుంచి అన్ని పెంచుకునేది. ఆమె లిమిట్ లేకుండా చెప్పుకుంది. నీకేం పోయే కాలం వచ్చింది? ఇవన్నీ స్వాతి నాతో పంచుకుంది. ఓకే, పెళ్లికి ముందు మీ ఇద్దరు ఒకే పల్లెలో తినేవాళ్ళం, చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండేవా అనేటటువంటిది అక్కడి వరకు ఓకే. పెళ్ళి అయిన తర్వాత కూడా స్వాతి నాకు ఇలా చెప్తుందని అంటే కనుక ఏ భర్త ఊరుకుంటాడు? దానికి తోడు నువ్వు ఇంకో పని ఏం చేసావంటే కనుక స్వాతికి మళ్ళీ విషబీజం నాటేవా ఆ అమ్మాయి బ్రెయిన్ లో. నీ భర్త ఇంతటితో కాదు, మీ భర్త ఆ అమ్మాయితో మాట్లాడుతుంది, నేను ఈ అమ్మాయితో మాట్లాడుతుంది, నీకు కరెక్ట్ కాదు, వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అని ఉందా, లేదంటే ఇక్కడ వాళ్ళు విడిపోవాలనే స్వార్థం ఉందా నీకు? అమ్మాయి నాకేం సరిగ్గా ఏం చెప్పడం లేదు సార్, అందుకోసం ఇంకా ఏం చెప్పాలరా నాయన, మొత్తం నువ్వు దరిద్రం చేసినాక పెంట చేసే వాళ్ళ జీవితాన్ని ఆ అమ్మాయి ఏమొచ్చి పిచ్చిదాని లెక్క ఇప్పుడు ఇంట్లో వచ్చి కూర్చొని ఇంకా స్నేహితుడు ఏమా స్వాతి లైన్ లో ఉన్నావా? అక్కడ విషయాన్ని ఇంజెక్ట్ చేశాడు, నీకు విషం ఇంజెక్ట్ చేసి ఇద్దరికి బ్రెయిన్ వాష్ చేసి ఈ రోజు మీ ఇద్దరు విడిపోవటానికి ప్రధానమైనటువంటి సూత్రధారి కారకుడు నీ చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్. ఇగో ఫోన్ లైన్ లో ఉన్నాడు. ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది, అర్థమైందా? కాదు స్వాతి, ఒక 10 నిమిషాలు మాట్లాడితేనే మాకు అతని క్యారెక్టర్ అర్థమైంది. నువ్వు పెళ్ళైపోయిన ఆడపిల్లవి, మీ ఇద్దరి మధ్య ఉన్న విషయాలు అతనికి ఎలా షేర్ చేస్తావు? షేర్ చేయొచ్చా అట్లా?
ఏం పిల్లలమ్మా మీరు? మేడం నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ కదా నీ మేడం. best నా ప్రతి friends విషయం వాడు తప్ప నాకు ఎవరు లేదు మేడం. అమ్మా అదే వాడు తప్ప ఎవడు లేను అన్నప్పుడు మీరిద్దరు పెద్దలు నొప్పించి మీరిద్దరు పెళ్లి చేసుకోవాల్సిందమ్మా. పెళ్లి ఫ్రెండ్ అలా ఊహించుకోలేదు సార్. పోయింది. ఆ గీత ఏదైతే ఉందో స్నేహానికి మధ్యన ఉండేటటువంటి ఆ చక్కటి గీత ఏదైతే ఉందో ఆ గీత ఎప్పుడు పోయిందమ్మా మీ కాదు ఇద్దరి మధ్యన? కళ్యాణి గారు ఇద్దరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు మేము ఫ్రెండ్స్ అంటారు. ఇప్పుడు మళ్ళీ ఎలాంటి విషయాలు షేర్ ఇప్పుడు చేసుకోవాలి? ఇప్పుడు వరకు అతనికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాము, ఇక నీకు కూడా బుద్ధి చెప్పాలేమో అనిపిస్తుంది. ఇప్పుడు స్నేహం అనేటటువంటి మాట పదంలో ఉండదమ్మా, మీ ప్రవర్తనలో ఉంటది, కరెక్ట్. మీ ఆలోచనలో ఉంటది, మీ మాటలో ఉంటది, మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటది. ఇక్కడ స్నేహం అనే ఒక పదం కింద ఉండిపోయింది, పెళ్లి అనేది కూడా ఒక తూతూ మంత్రంగా ఒక పదం కింద ఉండిపోయింది. ఈ రెండిట్ల మధ్యన మెజారిటీగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కంటిన్యూ అయ్యేది ఏదన్నా ఉంది అంటే కనుక అదే ప్రయాణం ఏదైతే పెళ్లికి ముందు ఉందో అదే ప్రయాణం ఇక్కడ కూడా కంటిన్యూ అయిపోయి మీరు చెప్పుకోవటానికైతే స్నేహంగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏం మాకు స్నేహంగా అనిపించట్లేదు. ఇది ఒక బంధంగా అనిపిస్తుంది, ఇది ఒక రిలేషన్షిప్ కింద అనిపిస్తుంది. ఎటొచ్చి ఏంటంటే మీ ఇద్దరి మధ్యన శారీరకపరమైనటువంటి ఆ సంబంధం లేకపోవటం ఒక్కటే తేడా. నిజంగా మీ ఇద్దరు అంత ఇదిగా ఒకరినొకరు వదిలి ఉండలేనటువంటి పరిస్థితి ఉంటే కనుక పెద్దలు నొప్పించి పెళ్లి చేసేసుకో ఉండవలసింది. స్నేహం ఉండేది, రిలేషన్షిప్ ఉండేది, అందరికీ హ్యాపీగా ఉండేది. ఎందుకు అతన్ని బక్రా చేసి అతన్ని ఇప్పుడు పిచ్చోడిని చేస్తున్నారు మీరిద్దరు? అతను పిచ్చోడు అయ్యాడు కదా ఇక్కడ. అమ్మా లేదు సార్, మేము అలా అనుకోలేదు సార్. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా సార్. మరి ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారమ్మా? రాలేదు సార్. కాదు మా, ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు ఇక్కడ? ఎవరిని అమాయకులు చేస్తున్నారు ఇక్కడ? ఏంటయ్యా సార్? అది మా పెద్దవాళ్ళు చెప్పినారు సార్, మేము బతికినా సచ్చినా ఫ్రెండ్ లాగే ఉన్నామని చెప్పినాం సార్. అవును, అది మీ పెద్దవాళ్ళకి మీరు అది ప్రామిస్ చేసేసి బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు చేసేటటువంటి రాద్ధాంతం ఏంటి చెప్పి ఇక్కడ మీరు ఎటువంటి కార్యక్రమాలు నడిపిస్తున్నారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక పెద్ద ఉద్దేశంతో వచ్చేసింది. ఆ మనిషికి ఏమొచ్చి వేరే అలవాట్లు ఉన్నాయి, వేరే ప్రవర్తనలు ఉన్నాయి అన్నట్టుగా అతని మీద ఒక ముద్ర వేసేసి నిజానంగా బయట జారుకుంది. నువ్వేంటంటే వాళ్ళిద్దరు కలిసి ఇష్టం లేకుండా ఉండటం గురించి ఈ అమ్మాయికి లేనిపోని చెప్పేసా. అతనికి ఏమొచ్చి అరే బాబు నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నీకు వచ్చేటటువంటి భార్య కరెక్ట్ అయిందా కాదా, పెళ్లికి ముందు ఇంత పంచుకున్నావు, పెళ్లి అయిన తర్వాత అంత పంచుకుంటున్నావు అన్నట్టుగా అతనికి చెప్పేసి అతని మైండ్లో ఇంకా భయంకరం. ఎందుకంటే అతను కళ్ళారా చూస్తున్నాడు. ఇప్పుడు అది కడగటానికి కూడా అవ్వదు. ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చి, భర్తను కౌన్సిలింగ్ ఇచ్చి అరే బాబు అది కాదు, ఇదేదో పిచ్చోడు లెక్క చేశాడు అనేది కాదు. ఎందుకంటే అతను కల్లారా మీ స్నేహం ఏంటో అన్నది చూస్తున్నాడు, అతను కల్లారా చెవులారా వింటున్నాడు. అతని భార్య నీతో పాటు కంటిన్యూస్గా కమ్యూనికేషన్లో ఉండటం అనేది కూడా చూస్తున్నాడు. ఇంకా అతని మైండ్లో చాలా బలమైనటువంటి బీజం పడిపోయింది, నాటుకుపోయింది. ఏంటి అసలు మీ ఇద్దరు ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావట్లేదు. సార్ ఇదంతటి కారణం వేణు సార్, నాకు ఇంతవరకు తెలియలేదు సార్. అమ్మ మరి తెలీదు అనేటటువంటి వేణు ఇప్పటికి కూడా మేము ఇంత ఘాటైనటువంటి నిజాలు చెప్పినా కూడా వేణు మంచోడు దేవుడు లేదు సార్, నాకు అసలు అంతగా నాకేం తెలియలేదు. ఇప్పుడు అంటే బెస్ట్ ఫ్రెండ్ కదా నమ్మాను సార్. ఇంత మోసం చెప్తారు అసలు అనుకోలేదు సార్. కాదమ్మా, ఏమని చేశాను నీకు అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంత మంచి భర్త నేను కోల్పోయాను. ఇప్పటికైనా ఆలోచిస్తోంది. రియలైజ్ అమ్మాయికి ఇప్పటి వరకు తెలియదు కళ్యాణ్ గారు, మన దగ్గర రివీల్ అయ్యే వరకు కూడా అమ్మాయికి తెలియదు విషయం. ఇప్పుడు నీకు తెలియనటువంటి అంశాలు ఇప్పుడు రెండు నిజాలు తెలిసినాయి అమ్మా. స్నేహం అనేటటువంటి ముసుగులో మీ ఇద్దరు జీవితాన్ని విచ్ఛిన్నం చేసేసాడు వేణు ఇక్కడ. హలో 10 సార్లు హలో నీకు చెప్పు. ఇది వరకు ఉన్నట్టు నాతో ఉండట్లేదు సార్. నీవు ఉండటం ఎప్పుడు తీసుకున్నారా? అలా ఎలా అవుతుంది సార్? అలా ఎలా అవుద్ది? అది నీదే తప్పు. బెస్ట్ ఫ్రెండ్ ఉండలేను సార్ నేను. అమ్మా అదే నువ్వేంటంటే అమ్మా ఇందాక నేను నీతో ఫోన్ కలపక ముందే జయ గారికి ఒక మాట చెప్పాను. స్నేహమే ఒక భార్యాభర్తల రిలేషన్షిప్పే. నువ్వేంటంటే ఈ మనిషికి అలవాటు చేసావు. ఏంటి అలవాటు చేసావంటే కనుక పెళ్లికి ముందు నేను ఎలా ఉన్నానో పెళ్లి అయిన తర్వాత కూడా నీకు అలాగే ఉంటాను, అన్ని పంచుకుంటానని చెప్పి ఏవైతే ఒక ఆడపిల్ల పెళ్ళైనటువంటి ఆడపిల్ల వేరే భార్య స్థానంలో నిలబడినటువంటి ఒక ఆడపిల్ల పంచుకోకూడదు అన్ని కూడా నువ్వు పంచేసుకున్నావు. ఎందుకమ్మా? నీకెవరు ఇచ్చారు హక్కు? నీ చదువు, మీ తల్లిదండ్రులు ఆ మాత్రం ఇంగితం నీకు నేర్పలేదా? స్నేహానికి బంధానికి మధ్యన ఉండేటటువంటి తేడా గీత, ఆ బెడ్రూమ్ సంబంధించినటువంటి పూలు తెచ్చేటటువంటి విషయం వీడికి చెప్తావా? ఫ్రెండ్కి ఇలాంటి వాడు వీడు ఫ్రెండా శాడిస్టా పిచ్చోడా? ఎవరు వీడు? లేదంటే తాగి మాట్లాడుతున్నాడా? తాగాడా లేదంటే డ్రగ్స్ ఏమైనా వాడాడా? చిన్నప్పటి నుంచి మనం కలిసి ఉన్నాం కదా స్వాతి. అయితే నీకు చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? కాదు చిన్నప్పటి నుంచి కాదు నువ్వేమన్నా కాదు పెళ్లి అయిన తర్వాత నీకు ఇలా ఉండలే. నేను నాకంటూ ఫ్యామిలీ ఉంది. నువ్వు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాను, ప్రతి ఒక్కటి నాకు చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా ఎట్లా ఉంటావు? నాకు ఇంకొకటి రాగానే నన్ను వదిలేస్తావా? చెప్పాలి ఇంకొకటి రాగానే నన్ను వదిలేస్తావా? నువ్వు ఫ్రెండ్ రా, నువ్వు ఫ్రెండ్, ఆయన భర్త.
ఆయన లింక్ పెడతావేంటి? అమ్మ నీ ఫ్రెండ్ బాగా బెండ్ చేయాలి కానీ ఒక్క నిమిషం అమ్మ వినమ్మా. అమ్మ వాడి మాట తీరు, వాడి పద్ధతి, వాడిదంతా కూడా ఏంటంటే ఏదో పెద్ద ఎజెండాతో ఒక శాడిజంతో ఇతను వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో నీ జీవితం, నీ కుటుంబం యొక్క పరిస్థితి ఉంది. నువ్వు తక్షణ కర్తవ్యంగా నువ్వు చేయవలసినటువంటి స్టెప్స్ వీడిని సముదాయించడం. మనం ఫ్రెండ్ కదరా, మనం ఫ్రెండ్ కదా అంటే ఇటువంటి మనుషులకి భయంకరమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేదంటే పోలీసులకు అప్పచెప్పి ఇలా జీవితాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పి ఇటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలి మనం. కాబట్టి నేను నీకు చెప్పేది ఏంటంటే, ఒకటి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నీ సంగతి మేము తర్వాత చూస్తాము. నువ్వు ఆ అమ్మాయి జీవితంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండటానికి మేము తీసుకునే స్టెప్స్ మేము తీసుకుంటాం. అమ్మ స్వాతి, నువ్వు అడుగుతావా నన్ను? నేను చెప్పనా నీ జీవితం గురించి ఏం చేయాలి? సార్ నాకు ఏదో మార్గం చూపించండి సార్. అర్జెంట్ గా యుద్ధ ప్రాతిపదికన ఎమర్జెన్సీగా చేయవలసినటువంటి అంశం ఉంది. ఇది బహుశా ఏంటంటే ఇది పునాదుల్లో ఉండేటటువంటి ఒక అంశాన్ని బహుశా చాలా సూపర్ఫిషియల్ గా చేస్తున్నారు మీ పేరెంట్స్ అందరూ కూడా. బహుశా వాళ్ళందరికీ నువ్వు వెళ్ళి ఏం చెప్పావు అంటే కనుక ఆ అబ్బాయిని బ్యాడ్ చేస్తూ చెప్పావు. ఎవరు? నీ భర్తని. అమ్మా నీకు తెలుసా మా ఆయన నాతోనే కాదు చాలా మందితో తిరుగుతున్నాడని చెప్పావు. కాబట్టి ఏంటంటే అయ్యో ఇదేంట్రా ఇంత భయంకరమైనటువంటి సంబంధాన్ని ఇచ్చి మా అమ్మాయి జీవితాన్ని గొంతు కోసావని చెప్పి మీ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని వాడి మీద నానా అబండాలు వేసి రేపో మాపో అతని మీద కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది. దానికి ముందే నువ్వు కళ్ళు తెరుచుకో. అర్థమైందా? అసలైనటువంటి వాడి మాటలు నమ్మి నువ్వు మోసపోయావు. రెండే అంశాలు నేను చెప్తాను, తర్వాత మాట్లాడి విను. ఒక రెండే అంశాలు చెప్తాను. ఒకటి, ఇక్కడ వాస్తవానికి జరిగినటువంటి ఇష్యూ ఏంటి అనేది విడమర్చి మీ తల్లిదండ్రులకి చెప్పాలి. ఎవడైతే కనుక చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు అని నువ్వు కలగంటున్నావో వాడి స్నేహితుడు కాదు, నీ పాలిట యముడు అన్నట్టుగా నీ తల్లిదండ్రులకు చెప్తే కనుక వీడి తాట ఏంటి అన్నది మేము కాదు వాళ్ళే తీస్తారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అన్నట్టుగా అయింది నీ భర్త యొక్క పరిస్థితి. నువ్వు ఎవరినన్నా ప్రధానంగా క్షమాపణ అడగాలి అంటే ఈ ఎదవని ఎంతైతే తిడుతున్నావో దానికి 10 రెట్లు మించి నీ భర్త యొక్క కాళ్ళ మీద పడి, ఏమండి ఇది ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా ఇది స్నేహమే, వీళ్ళు ఒక మూర్ఖత్వపు ఆలోచన వచ్చింది, ఒక శాడిస్టిక్ ఆలోచన వచ్చింది, మన ఇద్దరు కలవకూడదు అనేటటువంటి దురాశ కలిగింది వీడికి. కాబట్టి మనల్ని ఇద్దరిని విడగొట్టేటటువంటి ప్రయత్నంలో మీకు ఒక విధంగా నాకు ఒక విధంగా మాట్లాడి ఇవన్నీ చేశాడు. నేను చాలా పొరపాటు పడ్డాను, నా తప్పు నేను తెలుసుకున్నానని చెప్పి అతని కాళ్ళ వేళ క్షమాపణ కోరటం అనేది ముఖ్యమైనటువంటి అంశం. అది కూడా మీ పేరెంట్స్ తో కలిపి వెళ్ళుమా, తల్లిదండ్రులతో పాటు కలిసి వెళ్ళు. ఒకప్పుడు అతను బిగుసుకుని కూర్చుని జరిగినటువంటి అవమానం మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉంటే కనుక నీ భర్తకి నేను సంజాయిషి చెప్పుకుంటాను నీ భర్తకి ఏం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఇంత లోతుగా ఎవరు ఆలోచించలేదు సార్. ఇంత జరిగాక ఆయన మొహం నేను చూపించుకోలేను సార్. తప్పదమ్మా. ఇంత ఎదవాలి సార్ అనుకోలేదు సార్. ఎంతో ఫ్రెండ్స్ జీవితం నాశనం చేశారు. ఫ్రెండ్స్ తీరుస్తున్న ఫుల్ స్టాప్ పెట్టేస్తాను సార్. ఖచ్చితంగా అతను చీ కొట్టినా సరే స్వాతి ఇప్పుడు డాక్టర్ గారు నేను చెప్పేది ఏంటంటే నీ భర్త చీ కొట్టినా సరే నువ్వు తప్పు చేసావు కాబట్టి అతని కాళ్ళ బేరానికైనా వెళ్ళు, మీ పేరెంట్స్ ని తీసుకెళ్ళు, మాట్లాడించు. అక్కడ కూడా వర్కౌట్ కాకపోతే డాక్టర్ గారికి చెప్పు, డాక్టర్ గారు మాట్లాడతారు. నేను మాట్లాడతాను నీ పేరెంట్స్ తో ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఖచ్చితంగా మీ ఇద్దరు భార్యాభర్తలను కలిపే మేము తీసుకుంటాను. నేను నిద్రపోను కూడా అప్పటి వరకు. ఎందుకంటే కనుక వీడికి నేను ఈ స్నేహానికి ఫుల్ స్టాప్ అనేది చాలా చిన్న మాట అమ్మా. ఎందుకంటే అసలు సిసలైనటువంటి ఇంకా క్రూరమైనటువంటి వ్యక్తిత్వం ఇతనిలోంచి ఇప్పటి నుంచి ఆవిర్భవించబోతుంది. అది కూడా నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ మనిషి అంత ఈజీగా, ఎందుకంటే ఇంత చెప్తున్నా కూడా అరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావా, దీన్ని స్నేహం అంటారా, దీన్ని మూర్ఖత్వం అంటారా అని అన్నా కూడా వాళ్ళు విడిపోవటమే కావాలి సార్, వాళ్ళు కలిసి ఉంటున్నా వద్దు సార్, ఆ అమ్మాయి ఆడితో పాటు ఉండకూడదని మాట్లాడేవాడు ఇక్కడతో ఆగుతాడో ఇంకో లెవెల్కి వెళ్తాడు అనేది నా భయం. కాబట్టి దీనికి లీగల్ పరమైనటువంటి చర్యలు నువ్వు నీ కుటుంబ సభ్యులు కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? వీడు అనవసరంగా మా జీవితంలోకి వచ్చి మా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తున్నాడు, నా లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, మూర్ఖత్వంగా శాడిస్టిక్ గా ప్రవర్తించి కుటుంబాన్ని విడగొడుతున్నాడని చెప్పి వీడి మీద పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బుద్ధి వస్తే ఇప్పుడు బుద్ధి వచ్చింది, బుద్ధి రాకపోతే కనుక మీరు ఈ అడుగు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. స్నేహం అనేటటువంటి ముసుగులో కుటుంబాన్ని జీవితాన్ని నాశనం చేసేటటువంటి ఇలాంటి వేదవులందరికీ కూడా నువ్వు బుద్ధి చెప్తున్న దాని అవుతావు. అర్థమైందా? ఒకప్పుడు దానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఏమన్నా కావాలన్నా నేను ఇస్తాను నీకు. థాంక్స్ సార్. కాల్ చేసి చాలా నా కళ్ళు తెరిపించారు సార్. ఇప్పుడు 3 అంశాలు నిలబెట్టారు అనుకుంటా సార్. మీ పేరెంట్స్ నువ్వు కూడా నాతో మాట్లాడాలి. అదే విధంగా ఒకప్పుడు మీరు అందరూ వెళ్ళి మీ భర్తతో మాట్లాడిన నీ భర్తలో మార్పు రాకపోతే కనుక అతనితో నేను కూడా మాట్లాడి అసలు ఇక్కడ జరిగినటువంటి అంశాలు అతను చెప్తాను. ఇతని యొక్క మెంటాలిటీ, ఈ అబ్బాయి యొక్క సైకాలజీ వల్ల నువ్వు ఎలా దెబ్బతిన్నావు అనేది కూడా నేను వివరించి అతనికి చెప్తాను. అప్పుడు అతనికి బాగా అర్థం అవుతుంది. ఓకేనమ్మా? ఇంక ఇతనితో మాట్లాడమాకమ్మా స్వాతి.
స్వాతి ఇతనికి అసలు Thank you, కాల్ madam. చేయకు, పిక్ చేయకు, మాట్లాడకు. అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఇంక్లూడింగ్ సోషల్ మీడియా అన్ని ఫేస్బుక్ అంతా ఏమైనా close అన్నిటిలో చేసేయాలి. బ్లాక్ చేసేసేయండి. అన్ని బ్లాక్ చేశాను మేడం. మిగతా సంగతి నేను అన్ని చూస్తాను. బ్లాక్ చేస్తాను సార్. ఇప్పుడే వెంటనే అతను ఏం చేయాలో అది చేద్దాం, సరేనమ్మా? ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. Right, థ్యాంక్ యూ సార్. రైట్, Right. ఓకే, ధైర్యంగా ఉండు. బాయ్ అమ్మా, ధైర్యంగా బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ గారు, అతను అమాయకుడా అంటే అమాయకుడు కాదు. నాకు ఫస్ట్ లో అతని మాట తీరు విన్నాక అమాయకుడేమో, కొంచెం ఏదైనా డిజేబుల్ ఉందేమో అనుకున్నా. కానీ ఎవరికి ఏం చెప్పి గొడవలు పెట్టాలో అవన్నీ క్రియేట్ చేస్తాడు. ఇటు ఈ అమ్మాయికి పెట్టాడు, అతనికి ఆ అబ్బాయికి పెట్టాడు. అంటే అతని ఉద్దేశం వేరే అంటే ఉందంటారా? ఎజెండా నెంబర్ 1 ఏంటంటే, ఎజెండా నెంబర్ 1 అతనికి ఏంటంటే అమాయకుడా, తెలివైనవాడా, మూర్ఖుడా, శాడిస్ట్ అనేది పక్కన పెట్టండి మేడం. ఎజెండా నెంబర్ 1 ఏంటంటే, నాతో పాటు ప్రయాణించినటువంటి అమ్మాయి వేరే వాడితో ప్రయాణించకూడదు. అక్కడ అంటే అతని ఫ్రెండ్ అన్న ఉద్దేశం స్నేహం కాదంటారు అతని మనసులో. స్నేహం కాదు, అంటే ఏ స్థాయిలో ఆ అమ్మాయికి అలవాటు పడిపోయాడు, ఏ స్థాయిలో ఆ అమ్మాయి వీడిని అలవాటు చేసుకుంది, ఈ అబ్బాయి అలవాటు పడే విధంగా చేసుకుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గర్జించి కోపించి అతన్ని బయటకు పంపించాం, కానీ వాస్తవానికి బెడ్రూమ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఆ అమ్మాయికి చెప్పవలసినంత స్థాయిలో ఆ అమ్మాయి చెప్పేటప్పుడు వీడేమనుకున్నాడు ఎక్కువ అంటే కనుక ఊహించుకుంటున్నాడు. ఇంకా ఊహించేసుకున్నాడు. ఈ స్థాయి వరకు ఈ అమ్మాయి చెప్తుంది అంటే కనుక ఈ అమ్మాయి ఇంకేదన్నా చెప్తుంది, రేపొద్దున ఏదైనా చెప్పాలి. ఏదైనా చెప్పాలి, అక్కడ 10% స్పెండ్ చేస్తే నాతో 90% స్పెండ్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో అసలు ఫ్రెండ్షిప్ ఏంటి, పెళ్లి బంధం ఏంటి అనే డిఫరెన్సియేషన్ తెలియకుండా అయిపోయింది వాడికి. ఇద్దరికి అట్లాగే ఉంది కదా కళ్యాణ్ గారు. ఇద్దరిది ఇప్పుడు ఆ అలాగే పిల్లది ఉంది. అట్లానే ఉంది కదా. అమ్మాయి ఒకటే స్వాతి డిఫరెన్స్ కూడా. ఏంటంటే ఆ అమ్మాయి రియలైజ్ అయ్యింది, వీడు ఇప్పటికీ రియలైజ్ అవ్వలేదు. అందుకే కదా కళ్యాణ్ గారు, మనము పరిధి అనేది పెట్టుకోవాలి కదా. ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది పిల్లలకి తెలియకపోతే ఎట్లా? సరే, ఏదైనా ఇప్పుడు అతనికి ఇప్పుడు తర్వాత కూడా అతనితో నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలమ్మా. ఎవరితో అండి? ఆ అబ్బాయితో వేణుతో మాట్లాడతారా? కూడా మాట్లాడి ఆ. అతని పరిధులు ఏంటి, అతని లిమిటేషన్స్ ఏంటి, ఈ పరిధులు లిమిటేషన్స్ దాటితే కనుక ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, ఉమ్. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొచ్చు, కేసుల వరకు పెట్టచ్చు, ఆ అమ్మాయి పెట్టకపోయినా మేము పెడతాం అనే పరిధి వరకు మనం వెళ్తాం అనేది ఒక వార్నింగ్ ఇవ్వాలి అబ్బాయికి. ఓకే. రెండోది ఏంటంటే, ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి విడమర్చి చెప్పుకోకపోతే వాళ్ళతో మనం మాట్లాడాలి. ఉమ్. మూడో అంశం ఏంటంటే, ఒక అబ్బాయి ఆ అబ్బాయి అర్థం చేసుకోకుండా, ఎవరైతే ఈ అమ్మాయి భర్త ఉన్నాడో అర్థం చేసుకోకుండా నువ్వు విడాకులు ఇస్తానని వెళ్ళే దానివి నాకు విడాకులే ఇవ్వాలి, మనం విడిపోదాం అని అంటే కనుక మీరు ఇన్వాల్వ్ మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి అసలు ఇక్కడ జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ కథ ఏంటి, ఈ అమ్మాయి అమాయకత్వంతో ఎక్కడ ఇరుక్కుపోయింది అనేది Right. అతను విడమని చెప్పాలి. తప్పకుండా కళ్యాణ్ గారు. ఓకేనా? రైట్ అండి. జాగ్రత్త. నమస్తే. నమస్తే. కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్.